నిజమే. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను భయపెడుతుంటే ఇప్పుడు శంకర్ కూడా భయపెట్టేశాడు. ట్రిపుల్ ఆర్ సినిమాలో చరణ్, తారక్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ ని షేక్ చేసిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు కొట్టేసి సంచలనంగా నిలిచింది. కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్, తారక్ చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే రాజమౌళి కెరీర్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ఆయనతో సినిమా చేసిన ఏ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమాతో ఫ్లాప్ చూడాల్సిందే. ఇప్పుడు ఈ సెంటిమెంట్ను దేవరతో ఎన్టీఆర్, గేమ్ చేంజర్తో చరణ్ బ్రేక్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు భారతీయుడు 2 సినిమాతో మరింత భయపెట్టేశాడు శంకర్. భారతీయుడు 2కి శంకర్ దర్శకుడు కాగా అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ఈ ఇద్దరు కూడా భారతీయుడితో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. శంకర్ మార్క్ మిస్ అవడంతో పాటు అనిరుద్ బీజిఎం కూడా చాలా వీక్ గా ఉంది. దీంతో గేమ్ చేంజర్ ఎలా ఉంటుందోనని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పైగా ఈ సినిమాను 3 ఏళ్లుగా చెక్కుతూనే ఉన్నాడు శంకర్. ఇక అనిరుద్ మ్యూజిక్ పై భారీ ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవరకు ఎలాంటి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడోనని భయపడుతున్నారు. పైగా పియర్ సాంగ్ మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాబట్టి అటు శంకర్ గేమ్ చేంజర్ కు, ఇటు అనిరుద్ దేవరకు ది బెస్ట్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లాంటి భారీ విజయం తర్వాత రాబోతున్న ఈ టాప్ హీరోలకు ఈ 2 సినిమాలు చాలా కీలకం. మరి దేవరా, గేమ్ చేంజర్ ఏం చేస్తాయో చూడాలి.